హలో గాయ్స్, నేను మీ ట్రావెల్ డాన్సర్ కిరణ్. కంగ్రాచులేషన్స్, మనం అందరం మళ్ళీ లాక్డౌన్లోకి వెళ్ళబోతున్నాము. లాక్డౌన్ అంటే కోవిడ్లో లాంటి లాక్డౌన్ కాదు, ఇది ఒక చిన్న డిఫరెంట్ లాక్డౌన్ అనమాట. దీనికి ఉన్న వేరియేషన్స్ ఏంటో నేను చెప్తాను. నిన్నైతే మోడీ గారు పార్లమెంట్లో ఒక వార్నింగ్ లాగైతే చెప్పారు, మనం మళ్ళీ లాక్డౌన్లోకి వెళ్ళబోతున్నాం. సో అందరం, నేషన్ అయితే రెడీగా ఉంది, పీపుల్ కూడా రెడీగా ఉండండి. ఎలాంటి హార్డ్ సిచ్యువేషన్స్ వచ్చినా మనం దాన్ని ఎదుర్కోవాలి అన్నట్టుగా ఒక ఇండైరెక్ట్ మెసేజ్ అయితే మోదీ గారు పార్లమెంట్లో ఇచ్చారు. लंबे समय तक बने रहने की आशंका है, इसलिए हमें तैयार रहना होगा, हमें एकजुट रहना होगा. कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं. अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है. సో అవన్నీ ఎందుకు, ఏంటి, అసలు ఏం జరిగిందని చెప్పేసి ఈ వీడియోలో నేను చెప్తాను మీకు. స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ఓపెన్ చేయకపోతే ఇరాన్ పవర్ గ్రిడ్స్ ఆపేస్తా, అసలు తాట తీసేస్తా అని చెప్పి ట్రంప్ ఒక 48 hours అల్టిమేటం ఇచ్చాడు. మళ్ళీ 1 day 24 hours తిరగకుండానే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఒక 5 days అయితే మనం సీజ్ఫైర్ చేసుకుందాము, తర్వాత మాట్లాడుకుందాం, హమ్ తుమ్ బాయ్ బాయ్ హే అని చెప్పి ఇరాన్తో కొంచెం పీస్ టాక్స్ ట్రై చేస్తాను అనమాట. కానీ ఇరాన్ అయితే ఒకటే మాట చెప్పింది, రే నీతో మాటల్లో మాట్లాడుకోలేదు, నువ్వు మాట మీద నిలబడే మనిషివి కాదు, నా కొడగా నువ్వు మాట మీద నిలబడే మనిషివి కాదు, నీతో మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవని చెప్పేసి ఇరాన్ అయితే ఓపెన్గా చెప్పేసింది. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, అసలు లాక్డౌన్ ఎందుకు రావచ్చు, ఎలాంటి లాక్డౌన్ రావచ్చు అంటే, IEA ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. దీంట్లో ఒక 33 countries కలిసి ఈ ఆర్గనైజేషన్ని 1973లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు, ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆయిల్ క్రైసిస్ వస్తే, ఆయిల్ క్రైసిస్ కానీ ఎనర్జీ క్రైసిస్ కానీ వస్తే ఈ బోర్డ్ అనేది ముందుగానే దాన్ని ఊహించి అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పేసి ప్లాన్డ్గా ఉండాలి అని ఈ బోర్డుని అయితే 73లో పెట్టారు. సో ఈ బోర్డ్ అనేది ఒక 10 key points అయితే రిలీజ్ చేసింది. ఒక డాక్ట్రిన్ అనుకోండి, ఒక పాలసీ అనుకోండి. ఈ 33 countriesకే కాదు, వరల్డ్ మొత్తానికి, మెయిన్లీ ఆ 33 countriesకి వాళ్ళు కొన్ని రూల్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ రూల్స్ ఏంటో నేను చెప్తాను మీకు. అసలు ఈ బోర్డ్ ఎందుకు ఎస్టాబ్లిష్ అయింది కూడా చెప్తాను. 1973లో ఓపెక్ ఆయిల్ క్రైసిస్ వచ్చాయి. ఓపెక్ ఆయిల్ క్రైసిస్ ఎందుకు వచ్చింది అంటే, 73లో అరబ్ కంట్రీస్ అన్నీ కలిసి వెస్టర్న్ కంట్రీస్కి ఆయిల్ సప్లై చేయమని చెప్పేసి ఆపేశారు. దీనికి రీజన్ ఏంటంటే ద యామ్ కిప్పూర్ వార్ ఎవరెవరికి, అగైన్ ఇజ్రాయెల్ అండ్ అరబ్ కంట్రీస్కి. దీంట్లో ఈ వార్లో గెలిచింది కూడా ఎవరు, అగైన్ ఇజ్రాయెలే ఈ వార్లో గెలిచింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే ఏ వెస్ట్రన్ కంట్రీకి అయినా సరే మేము మాత్రం ఆయిల్ అనే సప్లై చేయము అని చెప్పేసి అరబ్ కంట్రీస్ అని 1973లో ఒకసారి ఆయిల్ అనేది సప్లై చేయడం ఆపేసి అప్పుడు పుట్టిందే ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. సో ఇది ఇప్పటి నుంచి కాదు, రిపీట్గా జరుగుతూనే ఉన్నాయి ఈ విషయాలు. ద యామ్ కిప్పూర్ వార్కి రీజన్ ఏంటి అంటే, అగైన్ ముస్లిమ్స్ అండ్ యహూదీస్ వీళ్ళ మధ్యలో జరిగే ఈ ప్రపంచంలో వచ్చే క్రైసిస్ అన్నిటికీ కారణం ఈ 2 రిలీజియన్సే. 3వ ప్రపంచ యుద్ధం, 4వ ప్రపంచ యుద్ధం, ఎన్ని యుద్ధాలు వచ్చినా దీనికి కారణం మాత్రం ఇది పొలిటికల్ ఇష్యూస్ కాదు, రిలీజియస్ ఇష్యూస్. ముస్లిం అండ్ యహూదీస్, వీళ్ళని అంతం చేయాలని వీళ్ళని అంతం చేయాలని వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది. సో ఇదంతా పక్కన పెట్టేస్తే, మెయిన్ IEA ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఏమేమి కీ పాయింట్స్ రిలీజ్ చేసిందో మనం చూద్దాం. నంబర్ 1, ఫస్ట్ వచ్చేసి హైవేస్ మీద స్పీడ్ ఇప్పుడు స్పీడ్ తగ్గించి వెళ్ళండి, ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దు, సో దాట్ దే క్యాన్ సేవ్ ద ఫ్యూయల్. ఇప్పుడు 100 స్పీడ్లో వెళ్తే కార్ ఒక ఫ్యూయల్, ఒక మైలేజ్ ఒకటి ఇస్తుంది. 70లో వెళ్తే
మైలేజ్ పెరగద్ది కదా, అలాగనమాట. సో ద హోల్ పాయింట్ ఈస్ టు సేవ్ ఆయిల్. కొన్ని కంట్రీస్ దగ్గర ఎక్కువ ఆయిల్ ఉంది, కొన్ని కంట్రీస్ దగ్గర తక్కువ ఆయిల్ ఉంది. ఇప్పుడు మన ఇండియా తీసుకోండి, 74 days 75 days సంథింగ్ మన దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి. అలా 13 days 7 days 5 years కూడా ఆయిల్ సేవ్ చేసి పెట్టుకున్న కంట్రీస్ ఉన్నాయి. సో నంబర్ 2, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ యూజ్ చేయండి. ఓన్ కార్స్, ఓన్ ఇవి కాకుండా, అంటే ద హోల్ పాయింట్ ఈస్ టు సేవ్ ఆయిల్. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ యూజ్ చేయండి, మీ ఓన్ కార్స్ యూజ్ చేయొద్దు అని చెప్పేసి నంబర్ 2 పాయింట్. నంబర్ 3 వచ్చేసి కార్ పూలింగ్. అంటే ఒక కార్లో పూలింగ్ అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు సిటీస్లో మోస్ట్లీ యూజ్ చేస్తుంటారు. ఒకరే పోవడం ఎందుకనో, బోర్ కొడుతుందనో కార్ పూలింగ్ చేసుకుంటూ వెళ్తారు. కార్ పూలింగ్ ఎక్కువ చేయండి. మ్యాక్సిమం ఎంత ఆయిల్ తక్కువ యూజ్ చేయగలిగితే అంత తక్కువ యూజ్ చేయండి. 4th పాయింట్ ఏంటంటే కమర్షియల్ వెహికల్స్, అంటే బస్సెస్. ఎక్కువ మంది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉంటుంది కదా, బస్సెస్ ప్రొడక్షన్ పెంచమని ఇండస్ట్రీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఈ IEA. 5th పాయింట్ ఎల్పిజి వెహికల్స్. ఎల్పిజి అయితే అసలు అది వేరే స్టోరీ నడుస్తుంది. ఎల్పిజి వెహికల్స్ యూజ్ చేయొద్దు. ఎల్పిజి వెహికల్స్ని అయితే అసలు పక్కనే పడేసేయండి అని చెప్పేసి చెప్పారు. 6th పాయింట్ మెయిన్లీ అవాయిడ్ ట్రావెల్ చేయొద్దు అనవసరంగా. ఎయిర్ ట్రావెల్ కానీ, ఏదైనా వెకేషన్ ట్రావెలింగ్ కానీ, వెకేషన్ టైప్ ట్రావెలింగ్ కానీ, మెయిన్లీ ఎయిర్ ట్రావెలింగ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఎయిర్ ట్రావెలింగ్ అంటే చాలా హ్యూజ్ ఫ్యూయల్ కన్జ్యూమ్ చేస్తుంది. ఏ కంట్రీ ఎయిర్లైన్స్కి అయినా ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆయిల్ కన్జంప్షన్ అనేది చాలా చాలా పొదుపుగా వాడుకోవాలి. 9th పాయింట్ స్విచ్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్. స్విచ్ టు ఎలక్ట్రిక్ కుకింగ్. గ్యాస్ అనేది మనకి ఇప్పుడల్లా తేలే విషయం కాదు, ఎందుకంటే బిగ్గెస్ట్ గ్యాస్ రిఫైనరీసే. రిఫైనరీస్ మాత్రమే కాదు, అవి గ్యాస్ అనేది అక్కడి నుంచే వస్తుంది, ఖతార్ నుంచి, కొన్ని మెయిన్ కంట్రీస్ నుంచి, సౌత్ ఆఫ్ హార్మోజ్ నుంచి. ఇప్పుడల్లా అది తేలే విషయం కాదు. ఎన్ని మంత్స్ పడుతుందో కూడా మనకి తెలియదు. కాబట్టి అందరూ ఎలక్ట్రిక్ కుకింగ్కి కన్వర్ట్ అవ్వండి, ఎలక్ట్రిక్ కార్స్కి, ఎలక్ట్రిక్ వెహికల్స్కి కన్వర్ట్ అవ్వండి అని చెప్పేసి కూడా ఇది ఒక పాయింట్ చెప్పింది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇండస్ట్రీస్ ఉంటాయి, మెయిన్లీ గ్యాస్ మీద డిపెండ్ అయిన, గ్యాస్ మీద, ఆయిల్ మీద డిపెండ్ అయిన ఇండస్ట్రీస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మీరు వెల్డింగ్ తీసుకోండి, ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో ఎక్కువ ఆయిల్ మోల్డింగ్ చేసేవి, హై ప్రెషర్, ఇవన్నీ ఆయిల్ మీదే డిపెండ్ అయ్యాయి అనమాట. ఈ ఇండస్ట్రీస్కి అంతా ఏమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందంటే IEA, మీరు స్విచ్ అవ్వండి వేరే ఎనీ పవర్ బేస్డ్ ఆల్టర్నేటివ్. ఇప్పుడు ఆయిల్తో ఒక మిషన్ రన్ అవుతుంది అనుకోండి, దాన్ని పవర్తో నడిపించేలాగా మీరు షిఫ్ట్ అవ్వండి. మిడిల్ ఈస్ట్ నుంచే ఆయిల్ మెయిన్లీ వరల్డ్ అంతటికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. వాళ్ళు ఇప్పుడు ఆయిల్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు ఎట్ట పడితే అట్లా ఏషాలు వేస్తున్నారు ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్. అందుకనే ప్రతి కంట్రీ కూడా సెల్ఫ్ రిలయంట్, సెల్ఫ్ డిపెండెంట్, సెల్ఫ్ సస్టైనబుల్గా ఉండాలి. ఆ విషయం ఇప్పుడు అన్ని కంట్రీస్కి అర్థం అవుతుంది. ఇది రిపీటెడ్గా జరిగే విషయమే, దీన్ని ఎవరు ఆపలేరు. అంటిల్ ఈ ముస్లిమ్స్ అండ్ యహూదీస్ ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు ఈ ఆయిల్ క్రైసిస్ని ఎవరు ఆపలేరు. ఇంకా ఈ వార్ చూసుకుంటే రీసెంట్లీ ఇరాన్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ డియాగో గార్సియాస్ మీద అటాక్ చేసి సక్సెస్ఫుల్గా అంత దూరం లాంచ్ చేయగలదు, అంత దూరంలో ఉన్న టార్గెట్ని కూడా ఇరాన్ టార్గెట్ చేయగలదు అని చెప్పేసి వరల్డ్ని ఒక షాక్లోకి పంపించేసింది ఇరాన్. వాళ్ళు ఇప్పుడు దాకా ఏమనుకున్నారంటే మా దగ్గర, ఇరాన్ దగ్గర 2000 kilometers రేంజ్ వరకే ఉండే మిజైల్స్ ఉన్నాయి, దానికి మించి లేవులే అనుకున్నారు. కానీ ఇరాన్ ప్రపంచాన్ని షాక్లోకి నెట్టేసింది. 4000 kilometers ఇండియన్ ఓషన్లో ఉండే డియాగో గ్రాసియస్ అని బ్రిటన్కి, అమెరికాకి సంబంధించిన కంబైన్డ్ ఒక మిలిటరీ బేస్ అనమాట. దాన్ని టార్గెట్ చేసి అక్కడ వరకు మిసైల్ పంపించిందంటే వరల్డ్ ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, ఇరాన్కి 4000 kilometers రేడియస్లో ఏవేవైతే కంట్రీస్ ఉన్నాయో అన్ని డేంజర్లో ఉన్నట్టే.
ఇండైరెక్ట్లీ అందరూ ఇప్పుడు వార్లోకి వచ్చేసినట్టే. అందరికీ భయం పట్టుకుంది. ఇరాన్ ఎప్పుడు ఏ నిమిషం ఎవరి మీద బాంబ్ వేస్తుందో ఏ మిజైల్ వేస్తుందో తెలీదు. యూరోపియన్ కంట్రీస్ అయితే వణికిపోతున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, ట్రంప్ 5 days పీస్ టాక్స్ గురించి 5 days ఆగుదాము, నేనే తగ్గుతున్నాను, ఆ ట్రంప్ భయపడిపోయాడు అంటున్నారు కదా. కానీ నేను ఓపెన్గా చెప్తాను, నాకు నమ్మకం లేదు. 5 days అంటాడు కదా, 2 daysలోనే ఏదన్నా చేసినా చేయొచ్చు. పవర్ గ్రిడ్స్ ఆపేయచ్చు, వేరే కంట్రీ దీంట్లోకి ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఎన్నో కంట్రీస్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, భారతే ఇన్వాల్వ్ అవ్వచ్చు. మోదీ గారు ఎంతో ఆలోచించి కానీ అలా మాట్లాడరు పార్లమెంట్లో. ఇట్స్ అ వెరీ సీరియస్ థింగ్, కానీ భయపడాల్సిన థింగ్ కాదు. మనం సెల్ఫ్ సస్టైనబుల్, సెల్ఫ్ రిలయంట్, సెల్ఫ్ డిపెండబుల్ కంట్రీ మంది. ఇంకా అలాగే తయారవుదాం. గ్యాస్ మీద ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, ఆయిల్ గురించి ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. ఎలక్ట్రిక్ వెహికల్స్ రెడీ చేసుకుందాం, అంతా ఎలక్ట్రిక్ చేద్దాం, ఒక నయా భారత్ని రెడీ చేద్దాం, ఆత్మ నిర్భర్ భారత్ని మనం తయారు చేసుకుందాము. ఇకపోతే డైరెక్ట్లీ ఈ ఆయిల్ క్రైసిస్ వల్ల డైరెక్ట్లీ 96 కంట్రీస్ ఎఫెక్ట్ అయినాయి. దాంట్లో ఇండియా లేదు. కానీ త్వరలో మనం కూడా ఎఫెక్ట్ అవ్వబోతున్నాం. ఆయిల్ ప్రైజెస్ మనకు కూడా పెరగచ్చు. ఆయిల్ ప్రైజెస్ పెరిగిన కంట్రీస్, ఒక్కొక్క కంట్రీలో 68% ఆయిల్ ప్రైస్ పెరిగింది, హైక్ అయ్యింది. పాకిస్తాన్ 48%. ఇలా చూసుకుంటే మొత్తం టోటల్గా 96 కంట్రీస్ అయితే ఎఫెక్ట్ అయినాయి. సో ఒక్కొక్క కంట్రీలో అయితే 68% కూడా ఇన్ఫ్లేషన్ హైక్ పెరిగింది పెట్రోల్ ప్రైజెస్ మీద. సో లక్కీ వీఆర్ నాట్ ఇన్ దట్ లిస్ట్, బట్ నాట్ ఫర్ సో లాంగ్. మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ఇది ఒక నేషన్గా అయితే మనం అందరం కలిసి ఇలాంటి స్ట్రింజెంట్ కష్టమైన పరిస్థితుల్ని, హార్డ్ టైమ్స్ని అందరం కలిసి ఎదుర్కోవాలి. సో అండర్ ఆర్ లవబుల్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో దాన్ని ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు, ఏం లేదు. మన దగ్గర ఎనఫ్ రిజర్వ్స్ ఉన్నాయి. మనం ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. మనం జస్ట్ ఫాలో దట్. లాస్ట్ పాతకాలంలో లాగా ఉఫ్ఫు అనే ఊదుకుంటా అందరం కలిసి కూర్చొని వంటలు చేసుకొని ఒక వనభోజనాలాగా తినే రోజులు మళ్ళీ వచ్చాయి. లెట్స్ ఎంజాయ్ దిస్ డేస్. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.